మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజే భోగి, షట్టిల ఏకాదశి, బుధవారం 2 పర్వదినాలు కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ పవిత్ర కథను వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి. సకల దేవతల అనుగ్రహంతో సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పడుతుంది. కష్టాలు, సమస్యలు, దోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటేనే ఈ కథ మీ దాకా వస్తుంది. పూర్తి పుణ్యఫలం దక్కాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మర్చిపోకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. దాని పేరు అనంతపురం. ఆ ఊరు పేరుకు తగ్గట్లే ఎప్పుడూ పచ్చని చేలతో, కలకలలాడే పాడి పశువులతో ఎంతో హాయిగా ఉండేది. ఆ ఊరిలో ధర్మయ్య అనే ఒక నిరుపేద రైతు ఉండేవాడు. ధర్మయ్య చాలా మంచివాడు. కష్టపడి పనిచేయటమే తప్ప ఎవరికీ ఏ కీడు తలపెట్టేవాడు కాదు. తనకున్న కొద్దిపాటి పొలంలో పండిన పంటలో కొంత భాగం పక్షులకు, జంతువులకు, తోటి పేదవారికి పెట్టే గొప్ప మనసు అతనిది. అదే ఊరిలో పాపయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతను ఊరిలోనే పెద్ద భూస్వామి. కానీ పేరుకు తగ్గట్టే లోపల అంతా పాపచింతనే. అహంకారం, కక్కుర్తి, పరుల సంపదను కాజేయాలనే ఆలోచనలే అతని ప్రాణం. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయటం పక్కన పెడితే వారిని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ఆలోచించే రకం. కాలం గడుస్తోంది. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఆ ఏడాది చలి మామూలుగా లేదు. పులి చలిలా వణికిస్తుంది. ఊరంతా భోగి పండుగ కోసం సిద్ధమవుతుంది. ధర్మయ్య తన ఇంటి ముందు చిన్న భోగి మంట వేయడానికి ఊరి బయట ఉన్న ఎండు కట్టెలను, పిడకలను పోగు చేస్తున్నాడు. అనంతపురం ఊరి చివర ఒక పాత మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పాలపిట్ట జంట నివాసం ఉండేవి. ఆ ఊరి ప్రజలందరికీ ఆ పాలపిట్టలంటే చాలా గౌరవం. వాటిని చూస్తే శుభం జరుగుతుందని, అవి సాక్షాత్తు శివుని స్వరూపాలని గ్రామస్తులంతా నమ్మకం. ఆ పాలపిట్ట జంట కూడా ఎంతో అన్యోన్యంగా ఆ చెట్టు మీద కిలకిల రావాలు చేస్తూ అందరికీ ఆనందాన్ని ఇచ్చేవి. ధర్మయ్య ప్రతిరోజు ఆ చెట్టు కింద కొంత గింజలు వేసేవాడు. ఆ పక్షులు కూడా ధర్మయ్యను చూస్తే భయం లేకుండా అతని దగ్గరకు వచ్చేవి. కానీ పాపయ్య కన్ను ఆ మర్రి చెట్టు మీద పడింది. ఆ చెట్టు కట్టెలు అమ్మితే చాలా డబ్బు వస్తుందని దానిని నరికివేయాలని అనుకున్నాడు. రేపు భోగి కదా, ఊరి జనం అందరూ పండుగ హడావడిలో ఉంటారు. అదే సమయంలో ఈ చెట్టును కొట్టేసి ఆ మొద్దులను పట్టణానికి పంపి సొమ్ము చేసుకుంటాను అని తనలో తాను నవ్వుకున్నాడు. భోగి ముందు రోజు సాయంత్రం ధర్మయ్య ఆ చెట్టు కింద పక్షులకు గింజలు వేస్తూ ఉంటే పాపయ్య అక్కడికి వచ్చి అరిచాడు. ఏయ్ ధర్మయ్య, రేపు ఈ చెట్టును నరికేస్తున్నాను. ఇక్కడ ఈ పక్షులకు గింజలు వేయటం ఆపేయ్. ఈ పనికిరాని పక్షుల కోసం ఈ ఖరీదైన చెట్టును వదులుకోలేను అన్నాడు. ధర్మయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయ్యా పాపయ్య గారు, అది దేవతా పక్షి పాలపిట్ట. ఆ జంట ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాయి. వాటి గూడిని, వాటి నివాసాన్ని పాడు చేయకండి. భోగి రోజున పాత సామాన్లను, అహంకారాన్ని తగలబెట్టాలి గాని ఇలాంటి పాపపు పనులు చేయకూడదు అని వేడుకున్నాడు. కానీ పాపయ్య వినలేదు. ధర్మయ్యను అక్కడి నుండి గెంటేశాడు. ఆ రాత్రి పాపయ్య పడుకున్నాడు. నిద్రలో అతనికి ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో అతను అంధకారంతో నిండిన నరకంలో ఉన్నాడు. చుట్టూ భయంకరమైన కేకలు, మంటలు. అతనికి ఎదురుగా యమధర్మరాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. పాపయ్య భయంతో వణికిపోతున్నాడు. యమధర్మరాజు ఉరిమే కంఠంతో ఇలా అన్నాడు. పాపయ్య, భూలోకంలో నీవు చేసిన పాపాలు పండాయి. పరుల సొమ్ము కాజేశావు, పేదవారిని ఏడిపించావు. ఇప్పుడు ప్రకృతికి మాతృ సమానమైన చెట్టును, పవిత్రమైన పాలపిట్టల నివాసాన్ని కూల్చాలని చూస్తున్నావు. నీకు నరకంలో ఎలాంటి శిక్షలు వెయ్యాలో చూడు అన్నాడు. చిత్రగుప్తుడు పాపయ్య చేసిన తప్పుల చిట్టా చదవటం మొదలుపెట్టాడు. పాపయ్యకు తన కళ్ళ ముందు కుంభీపాకం కనిపించింది. మరుగుతున్న నూనె బాణీలలో పాపులను వేసి వేయిస్తున్నారు. మరోవైపు అసిపత్ర వనం అంటే కత్తుల్లాంటి ఆకులు ఉన్న అడవిలో పాపులను పరిగెత్తిస్తూ ఉన్నారు.
వారి ఒళ్ళంతా రక్తం కారుతుంది. పాపయ్య ఆ దృశ్యాలు చూసి గజగజ వణికిపోయాడు. తప్పు అయిపోయింది ప్రభు, నన్ను క్షమించండి అని ఏడవటం మొదలుపెట్టాడు. యమరాజు ఒక్కసారిగా మాయమై ఆ చోట ఒక వెలుగుతో ఆ పాలపిట్ట జంట కనిపించాయి. ఆ పక్షుల కళ్ళల్లో కోపం చూసి రామయ్యకు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఆ పక్షులు ఒక్కసారిగా భయంకరమైన అగ్ని జ్వాలలుగా మారి పాపయ్య వైపు రాసాగాయి. పాపయ్య భయంతో కేకలు వేస్తూ నిద్రల నుండి లేచి కూర్చున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. బయట చూస్తే అప్పుడే తెల్లవారుతుంది. ఊరిలో అందరూ భోగిమంటలు వేస్తూ ఉన్నారు. ధర్మయ్య కూడా తన ఇంటి ముందు భోగిమంట వెలిగించి ఆ అగ్నిదేవుడికి నమస్కారం చేస్తూ లోకమంతా బాగుండాలి, ఆ పాలపిట్ట జంట క్షేమంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. పాపయ్య పరిగెత్తుకుంటూ ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే అతని పనివాళ్ళు గొడ్డళ్లతో చెట్టు నరకడానికి సిద్ధంగా ఉన్నారు. పాపయ్య గట్టిగా అరుస్తూ, ఆపండి, ఆ చెట్టును ఎవరూ తాకవద్దు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పాపయ్య కళ్ళల్లో మార్పు కనిపించింది. తన అహంకారం, స్వార్థం ఆ కళలో చూసిన నరక అగ్నిలో కాలిపోయినట్లుగా అనిపించింది. అతను నేరుగా ధర్మయ్య దగ్గరకు వెళ్ళి, ధర్మయ్య, నన్ను క్షమించు, నా స్వార్థం కోసం ఎంత పెద్ద తప్పు చేయబోయాను. ఆ భోగి రోజున నాలోని చెడును నేను ఈ భోగి మంటల్లో వేసేస్తున్నాను. ఇక నుండి ఈ చెట్టును, ఆ పాలపిట్టను నేను రక్షిస్తాను. ఈ ఊరిలో ఏ పేదవాడు ఆకలితో ఉండకుండా నా వంతు సహాయం చేస్తాను అని అన్నాడు. ధర్మయ్య ఎంతో సంతోషించాడు. ఆ సమయంలోనే ఆ మర్రి చెట్టు మీద నుండి ఆ పాలపిట్ట జంట ఒక్కసారిగా పైకి ఎగిరి ఆకాశంలో వలియాలు తిరుగుతూ కిలకిలా రావాలు చేశాయి. ఆ దృశ్యం చూసిన గ్రామస్తులందరూ ఏదో తెలియని ప్రశాంతతను పొందారు. ఆ భోగిమంటల వెలుగులో అనంతపురం గ్రామం కొత్త కాంతితో వెలిగిపోయింది. ధర్మయ్య మంచితనం, పాపయ్యలో వచ్చిన మార్పు ఆ ఊరికే ఒక పెద్ద పండుగలా అనిపించింది. భోగి అంటే కేవలం మంటలు వేయటం కాదు, మనలోని నరకపు ఆలోచనలను కాల్చివేసి సాటి జీవుల పట్ల ప్రేమను కలిగి ఉండటమే నిజమైన భోగి అని అందరూ తెలుసుకున్నారు. ఆ రోజు నుండి పాపయ్య నిజంగానే పుణ్యయ్యగా మారిపోయాడు. ధర్మయ్యతో కలిసి ఊరి అభివృద్ధికి పాటుపడ్డాడు. ఆ పాలపిట్ట జంట అనంతపురానికి రక్షణ కవచంలా ఆ చెట్టు మీదనే ఉండిపోయాయి. అందుకే మనం కూడా ఈ భోగి రోజున మన ఇంట్లోని పాత సామాన్లతో పాటు మన మనసులో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, అహంకారాన్ని కూడా ఆ భోగి మంటల్లో వేసేయాలి. తోటి వారికి సహాయం చేయాలి. మూగజీవుల పట్ల దయ చూపాలి. అప్పుడే ఆ భోగి మన జీవితంలో నిజమైన భోగాన్ని, భాగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఈ భోగి రోజే గోదాదేవి కళ్యాణం జరిగింది కనుక అసలు గోదాదేవి ఎలా పుట్టింది? గోదాదేవి తండ్రి ఎంతటి గొప్పవాడు? గోదాదేవి కళ్యాణం శ్రీ రంగనాథుడితో ఎలా జరుగుతుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు భోగభాగ్యాలు కలుగుతాయి, ఆటంకాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. భోగి రోజే గోదాదేవి కళ్యాణం జరిగింది. గోదా విష్ణు చిత్తుల వారి కుమార్తె. విష్ణు చిత్తుల వారు గరుక్మంతుని అంశగా శ్రీ విల్లి పుత్తూరులో జన్మించారు. ఈ శ్రీ విల్లి పుత్తూరు అంటే విష్ణువుకు చాలా ఇష్టం. విష్ణువుకు వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి 2 ప్రదేశాలకు వస్తారు అని శాస్త్రాలలో చెప్పారు. ఆ ప్రదేశాలలో ఒకటి తిరుమల, రెండవది శ్రీ విల్లి పుత్తూరు. స్వామికి ఈ ప్రదేశం అంటే అంత ఇష్టం. ఈ ప్రదేశంలో విష్ణుచితుల వారు పుట్టారు. బ్రాహ్మణుల ఇంట ఈయన జన్మించాడు. ఈయనకు చిన్నప్పటి నుండి అపారమైన విష్ణు భక్తి. తల్లిదండ్రులు చదువుకో నాయన, పాఠశాలకు పంపిస్తాం అంటే విష్ణుచిత్తుడు నాకేమీ అవసరం లేదు, నాకు స్వామి కైంకర్యం చాలు అని చెప్పి భగవత్ సేవలోనే ఉండిపోయాడు. శ్రీ విల్లి పుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉంది. ఆ ఆలయంలోని స్వామి సేవలో గడుపుతూ విష్ణుచిత్తుడు అలా ఉండిపోయాడు. పేద కుటుంబంలో పుట్టడం వలన పత్రాలతో, పూలతో భగవంతుణ్ణి అర్చిద్దాం అనుకుని ఒక తోటలో తులసిమడి పువ్వుల వనం పెంచేవాడు. విష్ణుచిత్తుడు రోజు ఆ తోటలోని పూలతో, ఆకులతో మాలలు చేసుకుంటూ స్వామికి కైంకర్యం చేసుకుంటూ ఉండేవాడు. విష్ణుచిత్తుడికి స్వామి మీద ఎంత భక్తి అంటే శ్రీ మహావిష్ణువు ఆయన కలలో కనిపించి స్నేహితుడిలాగా మాట్లాడేవాడు. అలా విష్ణుచిత్తుల వారికి 50 ఏళ్ళు వచ్చేశాయి. 50 ఏళ్ళు వచ్చిన విష్ణుచిత్తుల వారు పెళ్లి చేసుకోలేదు. భక్తిలోనే జీవితాన్ని గడిపేశాడు. చుట్టుప్రక్కల వారు విష్ణుచిత్తుడిని చూసి, ఏమిటో ఈ వెర్రి బ్రాహ్మణుడు, ఎంతసేపు దేవుడు దేవుడని అంటూ ఉంటాడు,
ఒక్క రూపాయి కూడబెట్టుకోలేదు, పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఈయన గతి ఏమవుతుందో అని జాలిపడేవారు. పైనుండి స్వామివారు ఇవన్నీ చూసి, అయ్యో విష్ణుచిత్తుడు నా కోసం జీవితమంతా కూడా ధారపోశాడు, చేతిలో చిల్లిగవ్వలేదు, సర్లే అపారమైన సంపదను ఇద్దాము అనుకుని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఒకసారి మధురరాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశాటన కోసం వెళ్తాడు. వెళ్ళి ఎక్కడో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు. ఆ అరుగు మీద రాజు పక్కనే ఒక మహాభక్తుడు ఉంటాడు. అతను భోజనం చేసి హాయిగా హరినామ స్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు. వర్షాకాలానికి కావలసిన వాటిని మిగిలిన నెలల్లో కూడబెట్టుకుంటాం. రాత్రికి కావాల్సింది పగలు, ముసలితనానికి కావాల్సింది యవ్వనంలో, అలాగే పరలోకానికి కావాల్సింది కూడా ఈ లోకంలోనే సమకూర్చుకోవాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. ఆ మాటలు పిడుగుల్లా తగిలాయి రాజుకు. ఆ మాటలు వినగానే రాజుకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి, నాకు రాజ్యం అక్కర్లేదు, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ కూడా అడుగుతాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడి గురించి చెప్పారు. అప్పుడు రాజు, అలా కాదు, ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష ఏమిటి అంటే, ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ గడ్డకర్ర పైన 1,00,000 వరహాల మూట వేలాడదీస్తాడు. ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా భక్తుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పర్వత తత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని రాజు చాటింపు వేయిస్తాడు. ఇక అంతే, 1,00,000 వరహాల కోసం అందరూ వస్తారు, రకరకాలుగా చెప్తారు, స్తోత్రాలు చెప్తారు, కానీ ఎవరు ఏం చెప్పినా మూట కింద పడదు. ఇక్కడ విల్లీపుత్తూరులో విష్ణుచిత్తుడు ఎప్పట్లాగానే మూలమంత్రం జపిస్తూ తులసి మాలను కట్టడం మొదలుపెట్టాడు. ఆ మాలను స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో అతనికి వల్లభదేవుడి పరిస్థితి వివరించాడు. నువ్వు వెంటనే మధురకు వెళ్ళు, అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్టు అవాకులు చెవాకులు పేలుతున్న వాళ్ళ మదం దించు, నా మహిమను ప్రకటించు విలాసంగా ఆనతి ఇచ్చాడు. స్వామి మాట విన్న విష్ణుచిత్తుడు వణికిపోయాడు. స్వామికి సాష్టాంగపడ్డాడు. అయ్యో స్వామి, శాస్త్ర గ్రంథాల వంకనైనా చూడని వాణ్ణి, కోటలో మట్టి తవ్వటం తప్ప నాకేం తెలియదే, నన్ను వాదానికి పంపిత, అక్కడ నీకు జరిగేది అవమానమే అని మొత్తుకున్నాడు. గుడిని ఊడవమను, నీళ్లు తోడమను, పల్లకి మొయ్యమను, మాలలు కట్టమను, జెండా దింపమను, వింజాంబర విచరమను, దీపం వెలిగించమను, అంతేగాని వాదాలు నాకెందుకు, ఇంకెవ్వరూ దొరకలేదా నీకు అని ప్రాధేయపడ్డాడు. అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి. శ్రీదేవి వంక చూశాడు. అతన్ని వాదనలో గెలిపిస్తా చూడు అన్నాడు చిలిపిగా. తరువాత విష్ణుమూర్తి విష్ణుచిత్తుడితో, అంతా నీ ఇష్టమేనా ఏమిటి, వెళ్ళిరావోయ్ వెర్రివాడా, నేనున్నాగా అంతా జరిపించడానికి అన్నాడు. చివరికి విష్ణుచిత్తుడు ఎలాగో ఒప్పుకున్నాడు. రాజుకు ప్రసాదంగా ఇవ్వడానికి కావిళ్లలో అరిసెలు పట్టుకుని మధురకు బయలుదేరాడు. అలా విష్ణుచిత్తుడు మధుర చేరాడు. నేరుగా రాజసభకు వెళ్ళాడు. అతని దివ్య తేజం చూసి రాజుతో సహా సభంతా కూడా జంకుతో లేచి నిలబడింది. తర్వాత విష్ణుచిత్తుడు రాజు చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు విష్ణుచిత్తుడు, ఎందుకీ మౌనం, కానివ్వండి, నేనేం పరాయి వాణ్ణా అని నవ్వుతూ వాళ్లతో అన్నాడు. కొద్ది మాటల్లోనే వాళ్ళ లోతుపాతులు తెలుసుకున్నాడు. చిరు నవ్వుతూ రాజును చూశాడు. నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదం వినిపిస్తా అన్నాడతనితో. తర్వాత విష్ణుచిత్తుడు ఓ విద్వాంసుడి వైపు తిరిగాడు. అతని వాదం అంతా కూడా ముందు తన మాటల్లో వివరించాడు. దాంట్లో ఒక్కొక్క విశేషాన్నే తీసుకొని సూక్ష్మంగా ఖండించాడు. మధ్యలో మాట్లాడబోయిన వాళ్లను ఒక్కో మాటతోటే వారించాడు. మళ్ళీ మొదటివాడి దగ్గరకొచ్చి తన సిద్ధాంతం స్థాపించి వాణ్ణి ఒప్పించి ఓడించాడు. సరే, ఇప్పుడు చెప్పు నీ వాదం ఏమిటో అని తర్వాతి వాణ్ణి కూడా అలాగే గెలిచాడు. ఇలా విష్ణుచిత్తుడు అందర్నీ వరుసగా వాదనలో సాధించాడు. బ్రహ్మ సూత్రాలు,
ఉపనిషత్తుల ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించాడు. తర్వాత నారాయణుడే ఆ పరతత్వమని బోధించాడు. సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ ఆ విష్ణువే అని వివరించాడు. ప్రాణుల్ని బంధించేది, మోక్ష మార్గానికి అడ్డం వచ్చేది మనసును భౌతిక భోగాల నుంచి వెనక్కి లాగే యోగ సాధనల వల్ల ఆత్మ రూపం తెలుసుకోవచ్చు. అదే విష్ణువు. అన్ని రూపాల్లోనూ నిండి ఉన్న వాడతనే. అయితే అతని స్థూల రూపాన్ని ఎప్పుడూ ధ్యానించటం ద్వారా అతనిగా మారి ముక్తి పొందొచ్చు అంటూ ఒక కథ ద్వారా విశదంగా వివరించాడు విష్ణుచిత్తుడు. విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అదే తెగి విష్ణుచిత్తుడి పాదాలపై పడింది. ఇక మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణుచిత్తుడికి ఇచ్చి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజామరాలతో విసురుతూ ఆయనను వీధులలో ఊరేగిస్తారు. ఇంత గుర్తింపు వచ్చిన విష్ణుచిత్తుడికి కొంత కూడా గర్వం రాదు. ఇదంతా చూసిన నారాయణుడికి ముచ్చటేస్తుంది. ఆహా, మా విష్ణుచిత్తుడికి ఇంత సన్మానం జరుగుతుంది, చూడకపోతే ఎలా? భూమి మీద ఉన్న గరుత్మంతుడికి సన్మానం జరుగుతూ ఉంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుత్మంతుడిని పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవల్లీపుత్తూరు వీధుల్లోకి వస్తాడు. వచ్చి విష్ణుచిత్తుల వారితో చాలా సంతోషంగా విష్ణుచిత్త అని విష్ణుచిత్తుణ్ణి పొగుడుతాడు. అప్పుడు విష్ణుచిత్తుల వారు సంతోషంతో, స్వామి, ఇది నా పరాక్రమం కాదు, నేను ఎన్నడూ చదువుకోలేదు, కానీ మీరే నాకు విద్యను ఇచ్చారు. స్వామి, నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోనికి వచ్చావా? నయన మనోహరమైన రూపం నీది, దిష్టి తగులుతోంది, నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ మంగళ శాసనం రాశాడు విష్ణుచిత్తుడు. అప్పుడు విష్ణుమూర్తి, విష్ణుచిత్త, ఏం భక్తయ్యా నీది, నన్నే ఆశీర్వదిస్తున్నావు నీవు. అందుకని ఇక మీదటి నుండి నిన్ను పెరి అల్వార్ అంటే అల్వార్లందరిలోకి పెద్ద అల్వార్ అని పిలుస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. విష్ణుచిత్తుడు తర్వాత విల్లీపుత్తూరు వచ్చేస్తాడు. 1,00,000 వరహాలలో ఒక్క రూపాయిని కూడా ఉంచుకోకుండా వటపత్ర సాయి ఆలయానికి విరాళంగా ఇచ్చేస్తాడు. మళ్ళీ బుట్ట తీసుకొని తోటలోనికి వెళ్ళిపోతాడు. అలా విష్ణుచిత్తుల వారు ధనాన్ని విరాళంగా ఇచ్చేసి తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను కూడా పట్టించుకోడు. స్వామివారు తనకు ఇచ్చిన విద్యతో తిరుమలి రాశాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి, విష్ణుచిత్తుడు ఎంత వెర్రి భక్తి కలవాడు, డబ్బు ఇస్తే నా ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చినా పట్టించుకోలేదు, విద్య ఇచ్చాను, ఆ విద్యను కూడా నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, తన జీవితం అంతటిని నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు, వీడికి ఏమివ్వను అని కరిగిపోతాడు. ఇలా ఆలోచించి నన్ను నేను విష్ణుచిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూస్తాడు. అప్పుడు భూదేవి నవ్వి, నాకు అర్థమయ్యింది స్వామి, ఏ తులసి మొక్కల్లో అయితే అతని జీవితం అంతటిని సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కలోనే కైవల్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, ఇక నేనే భూమి మీదకి వెళ్తాను అని భూదేవి భూమి మీదకి దిగివస్తుంది. ఆమె నిజంగా తోటలో జన్మిస్తుంది. ఒక్కసారి విష్ణుచిత్తుడు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపిస్తుంది. ఆవిడే భూదేవి అంశతో జన్మించిన ఆండాల్ దేవి. గోదాదేవి భూదేవి అంశగా అయోనిజగా జన్మించింది. ఇక ఇలా బిడ్డ దొరకటంతో విష్ణుచిత్తుడు ఎంతో ఆనందపడిపోతాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఏ మాధుర్యాన్ని చూడలేదు. ఎప్పుడూ భక్తి భక్తి అని పెళ్లి కూడా చేసుకోకుండా మిగిలిపోయిన అతనికి కూతురు దొరికేసరికి చాలా మురిసిపోతాడు విష్ణుచిత్తుడు. అలా గోదాదేవిని విష్ణుచిత్తుడు అల్లారు ముద్దుగా పెంచుతాడు. చిన్నప్పటి నుండి గోదాదేవికి కూడా విష్ణుభక్తి అలవడుతుంది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారుతుంది. దాంతో గోదాదేవిలో కృష్ణున్నే ఎలా అయినా సరే భర్తగా పొందాలనే ఆరాటం మొదలవుతుంది. అంతేకాదు, శంఖం వంటి మెడతో గోదాదేవి అపురూప సౌందర్యంతో అలరారుతూ ఇరుగు పొరుగుల్లో ఉన్న భక్తుల ఇళ్లల్లో పాడే శ్రీలక్ష్మి కళ్యాణపు పాటలన్నీ శ్రద్ధగా వింటూ ఉండేది. శ్రీ మహావిష్ణువు గుణగణాలను ఆలకించి పూర్వజన్మ సంస్కారంతో ఆ దేవదేవుణ్ణి చేరాలనే బుద్ధి ఆమెకు కలిగింది. విష్ణుమూర్తి అవతార కథల అమృతాన్ని గ్రోలుతూ
ఆ లీలలను అనుకరిస్తూ ఆనందించేది. విష్ణుచిత్తుడు విష్ణు పురాణానికి వ్యాఖ్యానం రచిస్తూ పొద్దు గడిపేవాడు. అతను కట్టే కలువపూల మాలలను, తులసి మాలలను తన కురులలో పెట్టుకొని నూతి నీటిలో తన ప్రతిరూపాన్ని చూసుకొని గోదాదేవి మురిసిపోయేది. పసుపుతో నలుగు పెట్టుకొని మృదువైన వస్త్రాలను ధరించి, తండ్రి కట్టిన పూల మాలలను తలలో ధరించి కళ్ళతో స్వామి గురించి మాట్లాడుతూ ఉండేది. ఒకసారి విష్ణుచిత్తుడు ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహానికి లోనవుతాడు. స్వామికి సమర్పించాల్సిన మాలల్ని నా కూతురు వేసుకుంటుందా, అంటే నిర్మాల్యాన్ని స్వామికి సమర్పిస్తున్నానా అని బాధపడతాడు. ఇక ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు. ఇంకోవైపు గోదాదేవి రాత్రి సమయాలలో శ్రీ మహావిష్ణువు రూపగుణ లావణ్యాలను గురించి తనలో తాను స్వగతాలు చెప్పుకుంటూ ఉండేది. ఒకసారి చెల్లెలు ఆమెను, ఓ సఖి, అక్కడి దానివి అక్కడ ఉండకుండా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేవు అని అడిగారు. అందుకు గోదాదేవి, చెలులారా, మీరేదో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను గురించి తెలిసిన మహర్షుల్లా మాట్లాడుతున్నారే, అంత తెలిసిన వాళ్లే అయితే చెప్పండి, నేను ముందు జన్మలో ఎవరిని అని అంది. అప్పుడు చెలులు గోదాదేవితో, పారిజాత సుమం కోసం సవతి అయిన రుక్మిణి మీద ఈసు పెంచుకొని భర్తను సాధించి పువ్వుతో సరిపెట్టుకోకుండా పారిజాత వృక్షాన్నే తెప్పించుకున్న సత్యభామవి నీవు కదా అని చెలులు గోదాదేవికి ఆమె పూర్వజన్మను తెలిపారు. వెంటనే ఆమెకు గతస్మృతి కలిగింది. నట్టింట దీపాన్ని వెలిగించగానే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కళకు కనబడకుండా గత జన్మలో శ్రీకృష్ణునితో విహరించిన ప్రపంచమంతా ఆమె కళ్ళెదుట కనిపించింది. గోదాదేవి సొమ్మసిల్లింది. ఆమెను ఆ స్థితిలో చూసిన చెల్లెల మనసులు ఉసూరుమన్నాయి. గత జన్మ జీవితాన్ని గురించి ఆమెను హెచ్చరించి గోరంతలు కొండంతులుగా చెప్పాము. ఆమె మనసు ఆందోళనకు లోనయ్యింది. ఈమె చేష్టలు ఇప్పుడు ఎందాక తెస్తాయో అని వాళ్ళు అనుకున్నారు. అటాకు విసనకర్రలతో విసురుతూ ఆమెకు శీతలోపచారాలను చేశారు. ఆమె కళ్ళు తెరిచింది. శ్రీహరి ధ్యానంతో మూతబడిన ఆమె కళ్ళ నుంచి అశ్రువులు ధారకట్టాయి. మీరు ఎవరు అని ఆమె వారిని అడిగింది. మేము నీ చెలులం, నాగకన్యలం, ఇంతకు ముందే భూమి మీదకి వచ్చాము అంటూ వారు ఆమెను కౌగిలించుకున్నారు. అప్పుడు గోదాదేవి ఆర్తితో, నేను శ్రీకృష్ణుడికి అప్పుడు ప్రియపత్నిని, ఇప్పుడు ఈ కలియుగంలో మళ్ళీ పుట్టి వియోగ వేదనలో చిక్కబడిన ఈ బ్రతుకు ఎందుకు? నా తండ్రి తన ఇష్టంపై ఇంకొకరు ఎవరికో ఇచ్చి పెళ్లి చేయడానికి ముందే నా ఈ దేహాన్ని యోగ శక్తితో నాశనం చేసుకుంటాను. అప్పుడు హరి పాద పద్మాలను చేరుకునే భాగ్యము సత్వరం నాకు కలుగుతుంది అని సకులతో అంది. అప్పుడు చెలులు, ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? శ్రీరంగంలో శ్రీరంగనాథుడి రూపంలో ఉన్నాడు. తొందరెందుకు? అతనిని నీ భర్తని చేసుకోవటం కోసం మీ ఇంట్లోనే అర్చనాదులతో హరిని సేవించు అంటూ చెలులు ఆమెను అనునయించారు. అంతే, ఆమెను కన్ను ముయ్యనీయకుండా మన్మధుడు కయ్యానికి కాళ్ళు దువ్వసాగాడు. మనసులో ఆరాటం నుంచి ఊరట పొందటం కోసం గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి మరలా చేరటమే లక్ష్యంగా శ్రీహరిని ఆరాధించసాగింది. ప్రతిదినం తెల్లవారుజామునే మౌనాన్ని పాటిస్తూ మేల్కునేది. స్నానం ముగించి జుట్టి తడి ఆరబెట్టుకునేది. చెంగల్వ పూల మాలతో గుడికి వెళ్ళేది. ఆలయ ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను పెట్టేది. శ్రీరంగేశునికి మాలికను వేసి అగురు ధూపం వేసి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టేది. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేది. తీర్థం తీసుకుని ప్రసాదంగా పొందిన మాలను సెగలో ధరించి ఇంటికి వెళ్ళేది. ఇలా ప్రతిరోజు హరిపూజ చేసి అతని లీలను ద్రావిడ భాషలో పాడుతూ ఉండేది. అదే తిరుప్పావేగా మారింది. ఎంతలో వసంత ఋతువు వచ్చింది. కోకిలలు మావి చెట్టు కొమ్మల్లో దాగి పంచమ స్వరాన పాడసాగాయి. విరిసిన పూల మీద తుమ్మెదలు మూగసాగాయి. గోదాదేవి అప్పుడు విరిసిన కలువ పూల పాన్పు మీద సేద తీరేది. పూల సువాసనతో కూడిన చిరుగాలి ఆమె విరహ వేదనను మరింత అధికం చేసేది. దినదినం తన కూతురి వేదన మరింత పెరిగిపోతూ ఉండటం విష్ణుచిత్తుడు గమనించాడు. కారణం ఏమిటో గ్రహించలేకపోయాడు.
ఆలయానికి వెళ్ళి పూజను ముగించాడు. తన మనసులో కూతురు స్థితికి చెలరేగుతున్న బాధను హరికి విన్నవించుకుంటూ, దేవా, నీ దాసి అయిన నా కూతురు ఎందుకో ఏదో వ్రతదీక్షను పూని నానాటికి కృషించిపోతోంది. వద్దన్నా నా మాటను వినటం లేదు. పిల్లలు లేని నాకు కూతురు అయినా సరే, కొడుకు అయినా సరే తనే. నేనేం చేయను? తను చేస్తున్న ఈ వ్రతం మేము చేసే వ్రతాల్లాంటిది కాదు. మేము నీ ప్రసాదంగా ఇచ్చిన పూలను చెవిలో పెట్టుకుంటాము, కానీ అవి పాన్పు మీద పరుచుకొని ఆమెలాగా వాటి మీద పడుకోము. చెంబులతో నీ పాద తీర్థాన్ని త్రాగుతాము, కానీ ఆమె తన దేహాన్ని తడుపుకుంటుంది. ఇదంతా ఏమిటి? నాకైతే పిచ్చిలాగా తోస్తోంది. ఎంత నీ మీద భక్తి ఉన్నా బంధాల్ని వదిలించుకోలేని వాణ్ణి. అంతర్యామివి, నీకు తెలియనిది ఉండదు. ఈ విషయమేమిటో నీవే తెలపాలి అని అర్థించాడు. అతడి చాదస్తానికి నవ్వుకుంటూ శ్రీహరి అతనికి ఇలా చెప్పాడు. విష్ణుచిత్త, నీ పూర్వజన్మ ఫలం వలన భూదేవి నీకు కూతురుగా లభించింది. గాన మహిమ తెలిసినది అవటం వల్ల ఆమె నిరంతరం నా గుణగానం వింటూ ప్రొద్దుపుచ్చుతోంది. నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆమె ఆ విధంగా నా గురించి తపస్సు చేస్తోంది. అంతకంటే మించిన గొప్ప తపస్సు ఏముంటుంది? నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ కుమార్తెను శ్రీరంగనాథుణ్ణి సేవించటం కోసం శ్రీరంగానికి తీసుకునిరా అని అతనికి ఆనతి ఇచ్చాడు. స్వామి మహాప్రసాదం అని విష్ణుచిత్తుడు హరికి ప్రణమిల్లాడు. ఒక బంగారు పల్లకిలో తన కుమార్తెను ఉంచి వందలాది చెల్లెలను, పరమ భక్తులను తోడుగా వెంటబెట్టుకుని ప్రయాణాన్ని ఆరంభించాడు. విష్ణుచిత్తుడు గోదాదేవితో ఉద్యానవనాలతో కలకలలాడుతూ పాపాలను నశింపజేసే పవిత్రమైనటువంటి క్షేత్రమైన శ్రీరంగానికి చేరుకున్నాడు. అక్కడి కోనేటిలో తండ్రి కూతుళ్ళు స్నానం అంటే పాపాలను పోగొట్టే విధంగా మంత్రయుక్తంగా స్నానం చేశారు. విష్ణుచిత్తుడు మధ్యాహ్న సమయాన చేసే సంధ్యావందనాలను ముగించాడు. చక్కగా అలంకరించుకున్న కూతుర్ని వెంటబెట్టుకుని వైష్ణవ భక్తులు తోడురాగా శ్రీరంగనాథుని దేవాలయంలోనికి ప్రవేశించాడు. గరుక్మంతుణ్ణి సేవించి అతని అనుమతిని పొంది స్వామి దర్శనం కోసం గర్భగుడిని వారు సమీపించారు. శంఖచక్ర గదాదులను ధరించిన చతుర్భుజుణ్ణి, మణి మకర కుండలాలతో విలసిల్లు వాడిని, వక్షస్థలం మీద కౌస్తభరణి హారంతో ప్రకాశించు వాడిని, పీతాంబరధారిణి, పురాణ పురుషుడైన పురుషోత్తముణ్ణి, శ్రీరంగనాథుణ్ణి ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండగా ఆ తండ్రి కూతుళ్ళు దర్శించుకున్నారు. అష్టాంగ నమస్కారం చేసి వినయంతో తలలు వంచి స్వామి సన్నిధిలో ఆ ఉభయులు నిలుచున్నారు. విష్ణుచిత్తుడు భక్తి పారవస్యంతో పరిపరి విధాల శ్రీమన్నారాయణ్ణి స్తుతించాడు. విష్ణుమూర్తి తన పాద పద్మాలకు కుసుమాంజలిని సమర్పిస్తున్న గోదాదేవిని తన్మయత్నంతో చూశాడు. ఆమె అందాన్ని చూసి ఉవ్విళ్ళూరి హరి తాపం ఆపుకోలేక తను ఉండే దివ్య శుద్ధాంత సీమకు ఆమెను చేర్చి ఒక మాయా గోదాదేవిని తండ్రి పక్కన ఉంచాడు. మాయకు సంబంధించిన దివ్య వల్ల రూపొందిన గోదాదేవి దేవాలయం నుంచి బయటకు అందరితో పాటుగా వచ్చి పల్లెకిలో ఎక్కి కూర్చున్నది. ఆమె మార్గమధ్యలోనే మటుమాయమైపోయింది. విష్ణుచిత్తుడు స్వామిని చూసిన పారవస్యం నుంచి ఇంకా తేరుకోలేదు. పూజారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను స్వీకరించి గుడి బయటికి వచ్చి వీడిదికి చేరిన విష్ణుచిత్తుడు ఇంటి తలుపులు తీశాడు. అప్పుడు అతనికి కూతురు గుర్తుకు వచ్చింది. పల్లకి తలుపులు తీసి చూశాడు. కూతురు పల్లకిలో లేకపోయేసరికి విష్ణుచిత్తుడు తెగ గాబరా పడిపోయాడు. స్వామి తన కూతురుని అపహరించాడని ఆవేశపడ్డాడు. మళ్ళీ వేగంగా దేవాలయానికి వచ్చాడు. బ్రహ్మాదుల సరసన నిలిచి పరిపాలన నడుపుతూ ఉన్న ఈ రంగనాథుడు అన్యాయంగా నా కూతుర్ని అపహరించి లోపల దాచిపెట్టుకున్నాడు. ఓ దేవా, బ్రాహ్మణుడినైన నన్ను దోచుకొని బాధ పెట్టడం నీకు సబబా? అంత ముచ్చటైతే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సింది గాని ఇలా ఎత్తుకెళ్తావా? నేను బడుగు బాపన్ని. నన్ను కరుచ చేస్తే నిన్ను లోకులు మెచ్చుకుంటారా? శివుడు, బ్రహ్మ, ఇంద్రాదులు నిన్ను సేవిస్తారని వాళ్లతో మొరపెట్టినా నిన్ను ఏమీ చెయ్యలేని అసక్తులని నిరంకుశుడిలా ప్రవర్తించటం సబబా? ఈ లోకాలన్నీ నీవే కావచ్చు, కానీ నా పక్షం వహించడానికి దయామయి అయిన మా అమ్మ లక్ష్మీదేవి లేదా? భక్తులు లేరా? నీలా లక్ష్మీదేవి వంటి సతులు ఉండగా
పెళ్ళి కావలసిన మా అమ్మాయి మీద నీవు మనసు పడడాన్ని ఏమనాలి? నన్ను వెర్రివాణ్ణి చేద్దామనా, లేక పేదనైన నన్ను పరిహాసం చేద్దామనా? ఈ లీలను చూపడంలో నీ ఉద్దేశం ఏమిటి? ఏరుల వంకలు ఏలిన వారి వంకలను ఎవరు సరిదిద్దగలరు అని విష్ణుజిత్తుడు శ్రీరంగనాథుణ్ణి నిందించసాగాడు. భక్తుడు చిత్త శోభకు భగవంతుడు భయపడ్డాడు. అతని చాదస్తాన్ని అవహేళన చేస్తున్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ, ఓ విష్ణుజిత్తుడా, ముసలితనం వల్ల నీకు బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదనుకుంటాను. నీ కూతుర్ని నీ ఇంట్లోనే పదిలంగా పెట్టుకుని వీధిన పడి నన్ను నిందిస్తావా? మీ ఇంట్లో మరోసారి బాగా చూడు. ఓ చంచల నేత్రుడా, ఇంట్లో కానీ కనిపించకపోయినట్లయితే అప్పుడు నీ ఇష్టమొచ్చినట్లుగా తిట్టుకో. బుద్ధి చలించకముందే వెళ్ళి చూడు అని విష్ణుమూర్తి విష్ణుజిత్తుణ్ణి మందలించాడు. అతను ఆదరాబాదరాగా ఇంటికి పరిగెత్తాడు. వాకిట్లోన కూతురు ఇంటికి ఎదురై నమస్కరించింది. విష్ణుజిత్తుడు ఆమె వెన్ను నిమిరి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండగా, నా తల్లి, మళ్ళీ నిన్ను చూడగలిగాను కదా అని అన్నాడు. విష్ణుజిత్తుడు తన ఇంట్లోనే ఉన్న సమయంలో బ్రహ్మ, శివుడు, తమ భార్యలు అయినటువంటి సరస్వతీదేవి, పార్వతీదేవులతో అతని ఇంటికి వచ్చేశారు. వారిని తన ఇంట చూసి విష్ణుజిత్తుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. వచ్చిన వారికి సాధారణంగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఉచితాసనాల మీద ఆసీనులు చేశాడు. వారి రాకకు గల ప్రయోజనాన్ని అడిగాడు. అప్పుడు వారు, శ్రీరంగనాథుడు మీ అమ్మాయిని తనకి ఇచ్చి పెళ్లి చేయమని అడగటం కోసం మమ్మల్ని మీ ఇంటికి ఇలా పంపించాడు అని అతనికి తెలిపారు. ఆ మాటలు విన్న విష్ణుజిత్తుడి హృదయం సంతోషభరితమైపోయింది. ధన్యుణ్ణి అయ్యాను. తనకు నా కూతుర్ని ఇవ్వటం సమ్మతమే కాదు, అత్యధిక గౌరవప్రదం కూడా. అయితే నా కూతుర్ని ఈ పరాయి ప్రాంతానికి తీసుకుని వచ్చాను. పెళ్లి చేసి ఆమెను ఇక్కడ వదిలిపెట్టి ఒంటరిగా నేను మా ఊరికి వెళ్తే మా ఊరి వాళ్ళు ఏమంటారు? కూతుర్ని అమ్ముకున్నానని నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. ఊరి వాళ్ళ దృష్టిలో నేను చులకన అయిపోతాను. మీరు మా ఊరికి విచ్చేయండి. నేను అక్కడ నా కూతుర్ని శ్రీ రంగేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. శ్రీహరి పెళ్లి కొడుకుగా మా ఊరికి వచ్చినట్లు అయితే తన ఘనత పెరుగుతుంది, నా ఘనత పెరుగుతుంది అని విష్ణుజిత్తుడు ఆ దేవతలకు సవినీయంగా చెప్పాడు. వాళ్ళు వెళ్ళి హరికి ఈ విషయాన్ని విన్నవించారు. అది విన్న శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనం మీద ఎక్కి బ్రహ్మ, రుద్రాది దేవతలు తమ తమ వాహనాలను అధిరోహించి తన వెంటరాగా శ్రీవల్లీపుత్తూరుకు విచ్చేశాడు. విశ్వకర్మ మణిమయమైన విడిదిని కట్టగా దానిలో విడిది చేశాడు. అప్సరసలు పసుపు నలుగు పెట్టి పుణ్యనదీ జలాలతో మంగళ స్నానాలు చేయించగా పెళ్లి కొడుకు అయ్యాడు శ్రీరంగుడు. నారదాది మునులు దివ్యగానం చేస్తూ ఉండగా కౌస్తభ మణిహారాన్ని, కేయూర కంకణాది ఆభరణాలను ధరించి పీతాంబరంతో నయనాందకరంగా శ్రీహరి తయారయ్యాడు. ఇక్కడ విష్ణుజిత్తుడు ఇంటికి వచ్చాడు. పుణ్య స్త్రీలు సీతారాముల కళ్యాణ గేయాలను పాడుతూ ఉండగా గోదాదేవికి మంగళ స్నానాలను చేయించి పెళ్లి కూతురిని చేశారు. పురోహితులు లగ్నం ఆసన్నమయ్యింది అని విన్నవించారు. విష్ణుజిత్తుడు ధారపొయ్యగా శ్రీ మహావిష్ణువు కన్యను పరిగ్రహించాడు. వధూవరులు ఒకరినెత్తిన మరొకరు జీలకర్ర బెల్లం పెట్టడం, ముత్యాల తలంబ్రాలు పోసుకోవటం, మంగళసూత్రధారణ, సప్తపది, అరుంధతి దర్శనం వంటి వివాహ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ముగిశాయి. శ్రీ మహావిష్ణువు గోదాదేవితో అతి వైభవంగా వైకుంఠ నగరానికి వెళ్ళిపోయాడు. గోదాదేవి కళ్యాణం ధనుర్మాసంలో భోగి రోజే జరిగింది. అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. తర్వాత ఉద్యానవనంలో పండు వెన్నెలలో విష్ణుమూర్తి, గోదాదేవి సుఖాలను అనుభవించారు. శ్రీమన్నారాయణుడు కరుణతో లోకాలను పాలిస్తూ లోకాలను చల్లగా చూడసాగాడు. కాబట్టి ఈరోజు గోదాదేవి కళ్యాణ కథను మనసు పెట్టి వింటే చాలు, అన్ని రకాల దోషాలు పోతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఈరోజు భోగి పండుగ వెనుక ఉన్న ఈ అద్భుత కథలను వింటే చాలు, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలు పోతాయి, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. పూర్వం ప్రజలు వర్షాలు బాగా పడి పంటలు పండాలని కోరుకుంటూ ఇంద్రుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. అందరూ ఇంద్రుణ్ణి అంతగా పూజిస్తూ ఉండటం వల్ల ఇంద్రుడికి
చాలా గర్వం వచ్చేసింది. అతడి గర్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు ప్రజలు తనను పూజిస్తున్నారని, ఇంద్రుడికి ఇంత గర్వం దేనికి? ప్రజలకు తమకు అవసరమైన వాటిని ప్రసాదించే దేవతలను పూజించటం సహజమే కదా. ఇంద్రుడు ఇంత విర్రవీగటం తగదు. ఇంద్రుడి గర్వం అణచాలి. లేకపోతే ప్రజల విషయంలో, మిగిలిన దేవతల విషయంలో ఇంద్రుడి ప్రవర్తన ఊహించని విధంగా మారే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఇంద్రుణ్ణి పూజించడానికి సిద్ధమవుతున్న యాదవులతో, మీకు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్న ఆవులు ఉన్నాయి కదా, ఆ ఆవులు ఎంతో తృప్తిగా మేత మేయటం వల్ల అవి మనకు చక్కగా పాలు ఇస్తూ ఉన్నాయి, పంటలు పండించడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. వాటికి కావలసిన గడ్డి మనకు గోవర్ధన పర్వతం నుండే లభిస్తుంది. అలాంటప్పుడు మనం ఇంద్రుణ్ణి పూజిస్తూ మనకు ఎంతో ఉపకారం చేస్తున్న గోవర్ధన పర్వతాన్ని పూజించకపోవటం ఎంతవరకు న్యాయం? అందుకే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అని అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి మాటలు వారికి సబబుగానే అనిపించాయి. దాంతో వారందరూ ఇంద్రుణ్ణి పూజించకుండా గోవర్ధన పర్వతానికి పూజ చేస్తారు. వారందరూ అలా చేయటంతో ఇంద్రుడికి కోపం వస్తుంది. ఈ ప్రజలకు తగిన బుద్ధి చెప్తాను అనుకుని భీకరమైన వర్షాలు కురిపించాడు ఇంద్రుడు. ఆ వర్షం వలన ఇల్లు, పశుశాలలు అన్నీ నేలమట్టమయ్యాయి. అప్పుడు యాదవులు అందరూ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి తమ బాధ మొత్తం చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని యాదవులకు, గోవులకు దాని క్రింద ఆశ్రయాన్ని కల్పించాడు. ఇంద్రుడు తన వద్ద ఉన్న 7 రకాల మేఘాలను వర్షింపజేసినప్పటికీ యాదవుల్ని ఏమీ చేయలేకపోయాడు. దాంతో ఇంద్రుడికి గర్వం అణిగిపోయింది. శ్రీకృష్ణుడి గొప్పతనం తెలుసుకున్న ఇంద్రుడు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుణ్ణి మన్నించి భోగి పండుగ రోజు ప్రజలు నిన్ను పూజిస్తారు అని వరం ఇస్తాడు. ఇంద్రుడికి భోగి పండుగకు ఉన్న సంబంధం ఇది భోగి పండుగ వెనుక ఉన్న ఓ కథ. అలాగే ఈ భోగి షట్టిల ఏకాదశి తిథితో కలిసి వచ్చింది కనుక ఈ ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది. అలా ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, షట్టిల ఏకాదశి గొప్పతనం ఏంటి? ఈ వ్రతాన్ని గతంలో ఎవరైనా చేసినారా? ఈ ఏకాదశి వ్రతం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నారదునితో ఇలా అంటాడు. నారద, షట్టిల ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా ఈ ఒక్క ఏకాదశికి ఉపవాసం ఉంటే అంతటి ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె ఒంటరిది. ఆమె ప్రతిరోజు ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండేది. శాస్త్రములు చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది. ప్రతిరోజు ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది. నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది. ఆ విధంగా నా పండుగల యందు కూడా ప్రతిరోజు ఉపవాసం ఉండేది. అదేవిధంగా దీనుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, ఆడవారి పట్ల ఉదారంగా ప్రవర్తించేది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది. అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది. ఇన్ని ఉపవాసాలు చేసిన ఆమెలో ఒక లోటు ఉండేది. అది ఏమిటి అంటే ఆమె ఎప్పుడూ బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేయలేదు. దేవతలకు కూడా ఎప్పుడూ అన్నాన్ని నివేదన చేయలేదు. ఎప్పుడూ ఉపవాసాలే ఉండటం చేత ఒంటరిగా ఉండేది. పెద్దగా అన్నం ఉండేది కాదు. అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు. కానీ ఆమె అన్నదానం చేయలేదు. ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ దానివల్లే ఆమె వైకుంఠం సంపాదించింది. కానీ అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు. ఒకరోజు ఆమెను పరీక్షించడానికి ఆమె ఇంటికి భిక్షం ఎత్తుకునే వాడిలా వెళ్ళి ఆమె ఇంటి ముందు నిల్చుని భిక్షం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని కేక పెట్టాను. ఆ కేక విని అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది. ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నాకు నిజం చెప్పు అని గట్టిగా అరిచింది. అప్పుడు కూడా నేను భిక్ష పెట్టమ్మా, నీకు పుణ్యం వస్తూ ఉంటుంది అని అన్నాను. ఆ మాటకు ఆమె కోపం తెచ్చుకుని నా భిక్ష పాత్రలోకి
మట్టి మొత్తం విసిరివేసింది. ఇక నేను తిరిగి వెళ్ళిపోయాను. ఈ విధంగా ఆమె ఉపవాస వ్రతం ఆచరించటం వల్ల చాలా కాలం ఆరోగ్యంగా జీవించింది. చివరికి స్వర్గవాసం కలిగింది. భిక్షగాడిగా వెళ్ళిన నాకు మట్టిని దానం చేసింది కాబట్టి స్వర్గంలో ఆమెకు ఒక మట్టి ఇల్లు లభించింది. కానీ ఆ మట్టి ఇంట్లో ధనం ధాన్యం ఏమీ లేవు, ఖాళీగా ఉంది. ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటిలో అన్ని మూలలా చూసింది, ఏమీ కనిపించలేదు. దాంతో ఆమె కోపంతో నన్ను సమీపించింది. ఆమె నన్ను పూజించింది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో ఆమెకు తెలిసింది. ఆమె నా దగ్గరకు వచ్చి నాతో, భగవంతుడా, నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను, సమస్త దేవతలను పూజించాను. ఇంత చేసినా నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టి ఇల్లు లభించింది, అందులో తినడానికి ఏమీ లేవు అన్నది. ఇలా అన్నాను, నీవు వచ్చిన దారినే మళ్ళీ ఇంటికి వెళ్ళు. ఆ ప్రదేశానికి మహా తపస్శాలివి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలు అందరూ కూడా అక్కడకు వస్తారు. వాళ్ళు వచ్చాక నీవు తలుపు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకో. వాళ్ళందరూ ఎంత తలుపు తట్టినా తీయకు. వారితో ఇలా అను, శక్తిల ఏకాదశి వ్రతం వలన కలిగే పుణ్యఫలమును ఇస్తేనే తలుపులు తెరుస్తాను అని వారితో చెప్పు అని చెప్పి పంపించాను. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి తలుపు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంది. ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు. వారందరూ తలుపు కొడుతూ, అమ్మా సుందరవదన, నిన్ను చూడడానికి మేము అందరం కూడా నీ ఇంటి గుమ్మం ముందు నిలబడి ఉన్నాము, తలుపు తెరువు అని అన్నారు. అప్పుడు ఆమె, దేవతలారా, మీరు విశేషంగా నన్ను చూడడానికి వచ్చినట్లయితే షట్తిల ఏకాదశి వ్రత పుణ్యమును ప్రసాదిస్తే తప్ప తలుపు తెరవను అంటుంది. వారంతా ఆమె మాటలు విని, వ్రత ఫలం కాదు, ఆ వ్రతం ఎలా చేయాలో వివరిస్తామని చెప్పారు. దాంతో ఆమె తలుపు తెరిచింది. అందరూ ఆమెను చూశారు. ఇచ్చిన మాట ప్రకారం వ్రతాన్ని ఉపదేశించారు. ఆమె వారు చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరించింది. అలా ఆమె క్షణకాలంలోనే దివ్యమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె ఇంటి నిండా ధనధాన్యములు సమృద్ధిగా వచ్చాయి. ఎక్కడ చూసినా వస్త్రములు, ఆభరణములు, వెండి బంగారములే కనిపించాయి. షట్తిల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి ఇల్లు ఐశ్వర్యాలతో తొలతూగుతూ దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు. కాబట్టి నారద, షట్తిల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త పుణ్యం చేకూరుతుందని కృష్ణుడు చెప్పాడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది, మహాపుణ్యం వస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్న వారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా, మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా, ఎవ్వరికీ ఏ దానం చేయకుండా ఉన్న వారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదునితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. నారదుడు సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు, మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతారు.
వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు. కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, స్వామి, ఈ సేటు అంతా అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, స్వామి, ఏంటిది? ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు. అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం, పద నారద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. ఆ 2 బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి, మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవటం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఈమె ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు, ఏమిటిది? మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు. ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు. అప్పుడు స్వామి, నారద, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి వారు ఇలా చెప్తారు, నారద, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది. తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేదు. సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను. కాబట్టి భక్త, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు. కాబట్టి భగవంతునికి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతుడికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి నిందించకుండా
భగవంతుణ్ణి విడవకుండా సదా దైవనామ స్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. అప్పుడు దైవం కూడా మన వెంట ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, నరక బాధలు తప్పుతాయి. సకల దేవతల అనుగ్రహంతో సంవత్సరమంతా ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం పడుతుంది. కష్టాలు, సమస్యలు, దోషాలు పోతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.